క్రియని బట్టి క్రియల చెప్తారు. అమ్మా క్రియల ద్వారా వాళ్ళు మనకి ఏమన్నా ఇవ్వడము, మనల్ని ఆదరించడం, దాన్ని బట్టి వాళ్ళు బాగా ప్రేమిస్తున్నారు అంట. అది చెప్పింది చూడండి అక్క. వారి యొక్క కుమార్తెలు, కుమారుడు ముగ్గురున్నారు. ఈ ముగ్గురులో ఎవరు ప్రేమించారంటే చెప్పేస్తుంది. ఎవరైతే బాగా పలకరిస్తారో, ఎవరైతే వారి యొక్క అవసరాల్లో సహాయం చేస్తారో, వారికి కావాల్సినవి ఇస్తారో, వారి బాగోగులు చూస్తారో, ఆ కుమారుడో లేకపోతే ఆ కుమార్తె బాగా ప్రేమిస్తుంది అని క్రియల ద్వారా తెలుసుకుంటాము అని. చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు జెస్సక్కని ఒక్క విషయం నేను చెప్పేస్తాను. ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అంటే ఆ జెస్సక్క చెప్పడం కాదు, ఆ పిల్లలు ఎవరు ప్రేమిస్తున్నారు అంటే మార్గరెట్ సచ్చే ప్రేమిస్తుంది అని నేను అంటాను. అది కరెక్టో కాదు నాకు తెలియదు. ఎందుకు అని అంటే ఆమె క్రియలు, ఆమె బాధ్యత నెరవేర్చుతూ ఉంది. దానిని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజున వేరే వారికి లేదా ప్రేమ ఉంటుంది, కానీ అంతకన్నా బాధ్యతగా ఆమె వ్యవహరిస్తున్న దాన్ని బట్టి ఆమె తన యొక్క కుమార్తె, పెద్ద కుమార్తె బాధ్యతగా చూస్తుంది అని చెప్పగలదు. మరి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు, ముగ్గురు లేరు తండ్రి అయిన దేవునికి, ఒక్కడే ఒకడు. ఆ ఒక్కరిని కూడా మనకే ఇచ్చేసాడు. అంటే ఎంతగా మనల్ని ప్రేమించాడు ఆలోచన. క్రియ, త్యాగము ఉన్న ఏకైక కుమారుని మనకే ఇచ్చాడు. ఇదంతా కూడా తండ్రి ప్రేమను రుజువు చేస్తుంది. ఎవరిని? మంచోళ్ళని ప్రేమిస్తున్నాడా లేకపోతే బుద్ధిమంతులైన వారా? పాపం చేయకుండా ఎప్పుడు భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్ళే వాళ్ళని దేవుడు ప్రేమించాడు. తండ్రి అయిన దేవుడు పాపుల్ని ప్రేమిస్తున్నాడు, దుష్టుల్ని ప్రేమిస్తున్నాడు. వాళ్ళని తిరిగి బ్రతికించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అందువల్ల తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించి తన ప్రేమను రుజువు చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ప్రేమ! కాబట్టి దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. ఇక్కడ దేవుని యొక్క ప్రాముఖ్యమైన రెండో ఆప్షన్ ఏంటంటే తన సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించకపోతే మనం ఎవరమంట? నరహత్య చేసిన వారంగా ఉంటాం. వాడిని దుర్మార్గుడా అని పిలిస్తే, వాడిని ద్వేషిస్తే మనము దేవుని ప్రేమ మనలో లేదు, అబద్ధికులమైపోతాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నదే అని అంటే ఈ ప్రేమ మనలో ఏముండాలి? పరిపూర్ణము అవ్వాలి. సహోదరుని ప్రేమించాలి. సహోదరులు అంటే ఎవరు? టాప్ మోస్ట్ తండ్రి చిత్తం నెరవేర్చు వారే నా సహోదరియు, నా తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు అన్నాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు నా రక్త సంబంధుల కన్నా నా తోటివారు, సహవాసంలో ఉన్న బిడ్డలు, వీరే నా యొక్క సహవాసంలో ఉన్న రక్త సంబంధులు. వీరిని నేను ప్రేమించగలగాలి అని దేవుని వాక్యము పరిపూర్ణం చేసుకోవాలని బోధించుచూ ఉంది. కాబట్టి ఇంత గొప్ప మర్మం ప్రభు మనకిచ్చాడు. ఒకటి దేవుని పరిపూర్ణంగా ప్రేమించుట, రెండవది సహోదరుల్ని ప్రేమించుట. ఒకరిని ఒకరు ప్రేమించుకొనుటలో అంత గొప్ప మర్మం ఉంది. అట్టి ప్రేమ మనం కలిగి ఉన్నాము అని మనము చెప్పుకుంటే మన క్రియ ద్వారా రుజువు చేయాలి. అప్పుడు ప్రభువు యొక్క ప్రేమ మనలో ఉన్నదని ఇతరులు గుర్తిస్తారు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగితే మనము ఖచ్చితంగా ఇతరులను ప్రేమిస్తాము. అప్పుడు ప్రభు సంతోషిస్తాడు. అటు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.